టీవీ అప్డేట్స్ చూస్తే భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపారు. దీంతో ఆ నీరు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ గొడవ పడుతుండేవారని ఆ కోపంతో సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్ నీటిలో గడ్డి మందు కలిపారు. అంతేకాకుండా తనపై అనుమానం రాకుండా ఉండాలని విద్యార్థులతో పాటు అతను కూడా ఆసుపత్రిలో చేరాడు. ఇక ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు విషయంపై ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు ఉపాధ్యాయుడు దుప్పట్లో ఈ మందు బాటలు దొరికినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లల విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాఠశాలను పరిశీలించారు. ఇదంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు వెంకటనారాయణ ప్రిన్సిపాల్ గతంలో ఉన్నప్పుడు 70 మంది స్ట్రెంత్ ఉండే. అయితే ఈరోజు మళ్ళీ మధ్యలో స్ట్రెంత్ తగ్గింది. ఆ స్ట్రెంత్ తగ్గిన తర్వాత పిల్లలందరినీ మనము ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నాం. వాళ్ళు వివరంగా ఏదైతే మన ఫెర్టిలైజర్ కెమికల్ ఒక టానిక్ సీసాలో ఈ వాటర్ ట్యాంకులో కలిపి ఒక భయంకర వాతావరణం ప్రిన్సిపాల్కును ఇంకో టీచర్స్ వీళ్ళకు విభేదాలు కారణంతో ఈ యొక్క మందు కలిపినట్టుగా మనకు రుజువైంది. వాళ్ళు ఆ రుజువైనటువంటి వ్యక్తులు స్పష్టంగా వీళ్ళ పిల్లలు కూడా చెప్తున్నారు, ఫలానా టీచర్ మేము కలిపేటప్పుడు చూసినాం, యూరిన్ పాస్ చేసేటప్పుడు అని. వీళ్ళను ఉద్యోగాల నుంచి తీసివేయడమే కాకుండా వాళ్ళ చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మేము చెప్తున్నాం. తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కొరికశాల పాఠశాల కూడా అదేవిధంగా కొరికశాలలో కూడా ఇది విభేదాలతోనే ప్రిన్సిపాల్కును ఒకరి మధ్య టీచర్ మధ్యలో విభేదాల కారణంగానే పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు, బడుగు బలహీన వర్గాల అట్టడుగున అనగారినటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలను ఒక చదివించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రూపులతో వాళ్ళకు ఒకరినొకరికి పడకుండా విభేదాలతో పిల్లల మీద ప్రయోగం చేసి ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కఠినమైన చర్యలు ఉంటాయి. ఉద్యోగాల నుంచి తీసేయడమే కాకుండా అదేవిధంగా వాళ్ళ మీద పోలీసులతో చట్టపరమైనటువంటి విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్స్ రాజేందర్ సారు మోడ తెచ్చింది సార్. తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇంట్లో దొరుకుతామని అనేసి అంటే మా చిత్రాలు చల్లింది సార్. చిత్రాలు చల్లగా పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని భూషికల 4 చెప్తాం మొత్తంతో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి నిలిచబెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ వెళ్ళాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. సార్ ఇక మీరు మంద అవుతారు, సీరు తింటారు, అన్ని బుక్కుతారు, మేము ఎవరో చెప్తా, మీరు చెప్పకూడదు, మేము ఎవరో చెప్తా, మేము టీసీ ఇస్తా అని అంటాను సార్. మా రాజేందర్ సారు మోడ తెచ్చింది సార్. తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇంట్లో దొరుకుతామని అనేసి అంటే మా చిత్రాలు చల్లింది సార్. చిత్రాలు చల్లగా పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని భూషికల 4 చెప్తాం మొత్తంతో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి నిలిచబెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ వెళ్ళాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. సార్ ఇక మీరు మంద అవుతారు, సీరు తింటారు, అన్ని బుక్కుతారు, మేము ఎవరో చెప్తా, మీరు చెప్పకూడదు, మేము ఎవరో చెప్తా, మేము టీసీ ఇస్తా అని అంటాను సార్. మా రాజేందర్ సారు మోడ తెచ్చింది సార్. తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇంట్లో దొరుకుతామని అనేసి అంటే మా చిత్రాలు చల్లింది సార్. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి అది డౌట్ వస్తుందని వేరే డబ్బులు వచ్చింది సార్. మరి ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదా?
అది డౌట్ వస్తుందని వేరే డబ్బులు మార్చింది సార్. రాజు ఏది హాస్టల్ ఎక్కడ అది సుభాష్ కానీ ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గ పరిధిలోని